మధు న్యూస్ అండ్ పాలిటిక్స్కు స్వాగతం. మిత్రులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రము మర్చిపోవద్దండి. బీజేపీ కంచుకోట బద్దలు. బీహార్లోని బాంకీపూర్ నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు దాదాపు 19,000 పైచిలుకు ఓట్లతో భారీ విజయం. సాధారణంగా ఉప ఎన్నికలలో ఈ బై ఎలక్షన్స్లో అధికారంలో ఉన్న పార్టీకే విజయము వరిస్తుంది. కానీ బీహార్లో జరిగింది మాత్రము వేరు. ప్రశాంత్ కిషోర్ గారు ఒక పార్టీ అధినేత కంటే కూడా ఎన్నికల వ్యూహకర్తగా దేశ ప్రజలకు స్థిర పరిచయము. అనేక రాష్ట్రాల్లో అనేక రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలను అందించి ఆయా రాజకీయ పార్టీలను గెలుపు తీరాలకు చేర్చిన ఎన్నికల వ్యూహకర్త ఈ ప్రశాంత్ కిషోర్ గారు. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ గారి జన్ సురాజ్ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ దారుణ ఓటమిని కొని తెచ్చుకుంది. ఒక్క స్థానంలో కూడా ఈ జన సురాజ్ పార్టీ గెలవలేదు. కనీసం ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. అంతటి దారుణ ఓటమిని బీహార్ రాష్ట్రంలో ఈ జన సురాజ్ పార్టీ కొని తెచ్చుకుంది. మరి అప్పుడు ఎందరినో గెలిపించిన ఈ ప్రశాంత్ కిషోర్ గారి ఎన్నికల వ్యూహాలు ఫలించలేదే. సంవత్సరము తిరిగేసరికి ఇప్పుడు బీహార్ ప్రజలలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? ప్రశాంత్ కిషోర్ గారి ఈ గెలుపు దేనికి సంకేతం? బీహార్లో అసలేం జరిగింది? బీహార్ రాష్ట్ర ప్రజల్లో వచ్చిన ఈ మార్పు దేనికి దిక్సూచి? దేనిని తెలియజేస్తుంది? ఇది ప్రశాంత్ కిషోర్ గారి విజయము అనే దానికంటే కూడా బీజేపీ తను చేసుకున్న తప్పిదాల వల్లనే ఈ ఘోర ఓటమి కొని తెచ్చుకుంది అని చెప్పవచ్చు. ఇక్కడ బీజేపీ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. గత సంవత్సరంగా భారతీయ జనతా పార్టీ వైఖరిపై ప్రజలలో కొంత అసంతృప్తి రగులుతోంది. బీహార్లో ఈ ఖాజాపూర్ నియోజకవర్గము భారతీయ జనతా పార్టీకి కంచుకోట. మరి అటువంటి కంచుకోట ఈనాడు బద్దలయ్యింది. బీహార్లో భారతీయ జనతా పార్టీ చేసిన మొదటి తప్పు అక్కడ తన ప్రాబల్యము పెంచుకోవడానికి ప్రజాభిమానము ఉన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను తప్పించి రాజ్యసభకు పంపడము, ఆ స్థానములో బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిని చేయడం. దీనిని బీహార్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇక రెండవది జంజీ ఉద్యమం. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ఢిల్లీలోని జంతర్ మంతర్లో జరిగిన స్థాయిలో బీహార్లో అక్కడి యువత నీట్ పేపర్పై చేసిన ఉద్యమం. ఢిల్లీలోని జంతర్ మంతర్ స్థాయిలోనే బీహార్లో కూడా ఈ విద్యార్థుల ఉద్యమం జరిగింది. అక్కడి యువత భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రశాంత్ కిషోర్ గారిని గెలిపించడం. ఇది జంజీ, ముఖ్యంగా దేశ యువత భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అనే సంకేతం. భారతీయ జనతా పార్టీ దేశ యువత దూరము కాకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుంది. జంజీ ఉద్యమం దేశంలో తీవ్రతరం కాకుండా చూడవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీపై ఉంది. ఇక మూడవది భారతీయ జనతా పార్టీ యొక్క అతి విశ్వాసం. ప్రజానాడిని గమనించకుండా ఎవరిని నిలబెట్టినా గెలుపు గ్యారెంటీ అనే ఆలోచన. బలమైన ప్రతిపక్షం అక్కడ లేదు అనే
ఆధిపత్య ధోరణి. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేసుకున్న స్వయంకృత అపరాధాలు. అందుకే బీహార్లోని బై ఎలక్షన్లో ఇంతటి దారుణ ఓటమి. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నా ఈ వీడియోపై మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ మధు న్యూస్ అండ్ పాలిటిక్స్.